శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుకుని దైవవాక్యాన్ని ధ్యానము చేద్దాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, డిసెంబర్ మాసం ప్రారంభమైంది అనగానే క్రిస్మస్ కోలాహలం ప్రారంభమయ్యింది. ఈ నెలంతా కూడా క్రిస్మస్ ఆరాధనలు చేస్తూనే ఉంటారు. కానీ నిజ క్రైస్తవుడికి ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు ఆనందమే. మరి ప్రత్యేకంగా ఈ నెలంతా యేసునాథుడు ఈ భూమి మీద జన్మించారు అని సర్వలోకానికి చాటి చెప్పే అవకాశము దేవుడు మనకి ఇచ్చాడు. ఈ తరుణంలో మనం కూడా ఈ క్రిస్మస్ పాఠాలను కొన్నిటిని ధ్యానం చేద్దాం. యేసునాథుణ్ణి గర్భాన్న మోసినటువంటి తల్లి అయిన మరియా తరములన్నిటా నన్ను ధన్యురాలు అందురు అంటూ ఉంది. అన్ని తరములలోని వారు మరియను ధన్యురాలు అన్నారు. ఆర్సిఎం వారు ఒక అడుగు ముందుకు వేసి ఆమెను దేవత అన్నారు. మరియా దేవత కాదు, ధన్యురాలు. ఎందుకు ఆమె ధన్యురాలు? ప్రభువారిని గర్భాన్న మోసినందుకు. స్త్రీలలో ఆమె కొనియాడబడింది, ధన్యురాలయ్యింది. ప్రియమిత్రులారా, షూలమ్మితి కన్యకను కూడా ఆ పరలోకవాసులు లెక్కకు మించిన కన్యకులు అంటూ ఉన్నారు ధన్యురాలు అని. ప్రియమిత్రులారా, మనము ధన్యులం కావాలి. ఎప్పుడవుతాము? క్రీస్తునాథుని గర్భాన్న ధరించిన మరియలాగా క్రీస్తును ధరించిన వాళ్ళమై హృదయమందు క్రీస్తును రాజుగా ప్రతిష్ఠించిన వాళ్ళమైతే తప్పకుండా ఈ ధన్యత మనకు దక్కుతుంది. అంతేకాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను అప్పగించుకుంది మరియా. లోకనిందకు భయపడలేదు, తన భవిష్యత్ ఏమవుతుందో కూడా ఆలోచించలేదు. ఇంకా వివాహం కాలేదు, కేవలం ప్రధానం మాత్రమే అయ్యింది. గర్భవతి అవుతావని దేవదూత గారు చెప్పినటువంటి సందేశానికి తన సందేహాలు వ్యక్తపరిచింది, దేవుని యొద్ద నుండి జవాబు పొందింది. ఎట్టకేలకు దేవుని చిత్తానికి లోబడి, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుని చిత్తానికి మరియా అప్పగించుకుంది. ప్రియమిత్రులారా, లోకనిందకు భయపడేవాడు, దేవుని చిత్తానికి సమర్పించుకోనివాడు ఏనాటికి ధన్యుడు కాలేడు. తరములన్నిటా నీవు ధన్యుడు, ధన్యురాలువు కావాలి అంటే మరియలాగా లోకనిందకు భయపడకుండా, మనుషుల పెట్టు నిందకు జడియకుండా దేవుని చిత్తమును జరిగించడానికి త్రికరణ శుద్ధిగా సమర్పించుకున్నట్టయితే మనము కూడా ఈ భూమి మీద మాత్రమే కాదు ప్రియ నేస్తమా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత యుగయుగాలు ధన్యుడుగానే పిలువబడతావు. అంతేకాదు, అన్ని తరములలోని వారు కూడా ధన్యురాలు అని నిన్ను పొగుడుతారు. అటువంటి ధన్యుల జాబితాలో నీ పేరు, నా పేరు చేర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీవు దీనుడను దరిద్రుడను అని కృంగిపోవద్దు. నీవు ధన్యుడవని ఆనందించు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు గనుక నీవు ధన్యుడవనే సంగతి గుర్తిస్తే ప్రతిరోజు కూడా మరియలాగా ఆత్మలో ఆనందిస్తూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడవై ప్రభుని స్తుతిస్తూ సాగిపోతావు. అప్పుడే అసలైన క్రిస్మస్ పండుగ నీ హృదయంలో ప్రారంభమవుతుంది. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక.
ఆమేన్.